ఇక నాలుగవది ప్రజయిష్ణు. ప్రజయిష్ణు అంటే నాలుగో నామం. జయత్సేన అని ఆమె సేనకు పేరు. అమ్మవారి యొక్క సేన ఉంటుంది కదా, 64 కోట్ల యోగిని గణ సేవిత అంటారు కదమ్మా. ఈ సేనకు పేరేమిటి? జయత్సేన అంటారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా జయించే స్వభావం కలది కాబట్టి జయిష్ణు అంటారు. ఆమెకి అపజయం అనేది లేదు ఏమ్మా. జయ అంటే ఇంకా ఆమె, అందుకే విజయ, జయ ఇలా పేర్లు ఆ తల్లికి. ఎక్కడికి వెళ్ళినా కూడా జయమే. అందుకే ఆ తల్లికి, ఆ తల్లి సేన, అమ్మవారి యొక్క సేన ఏమన్నారు? జయసేన అన్నారు. కాబట్టి ఆమె జయిష్ణు అయింది. ప్రజయిష్ణు అంటే ఓటమి ఎరుగనిది. జయిష్ణు అంటే ఆమెకు ఓటమి ఏముందమ్మా? మనకి రోజు ఓటమిలేగా. నిత్య కృత్యంలో, సంసారంలో రోజు ఓడిపోతూనే ఉంటాం. ఎప్పుడు గెలిచిన పాపాన పోలేదు. అవునా? గెలిచాము అంటే ఇంకా అది 10 సార్లు చెప్పుకుంటాం, ఊరంతా చెప్తాం. ఆ తల్లికి ఏంటంటే జయిష్ణు అంటే ఏంటి? జయిష్ణు అంటే ఏంటంటే ఓటమి లేనిది, అంటే ఓటమి ఎరుగనిది అని. ఆ రీతిగా ఆ తల్లిని లక్ష్మి, జయలక్ష్మి అన్న మాటలతో అర్థం చేసుకోవాలి. అందుకే ఆమెకి అష్టలక్ష్ములు, జయలక్ష్మి, రాజ్యలక్ష్మి, రాజరాజేశ్వరి. ఆ రాజరాజేశ్వరి కాబట్టి ఇంత సృష్టి చేయగలిసింది. మనం ఇంటి ముందు ముగ్గే 10 సార్లు చెరుపుకుంటూ వేస్తాం. ఆ తల్లి ఒక్కసారి ఆమెకి ఇంకా వేసింది అంటే అయిపోయింది అంతే. ఇంకా సృష్టి ఆమె చేసింది అంటే అక్కడ ఓటమి అనేది ఉండదు. సృష్టి అంతా కూడా ఆమె ఎలా అనుకుందో అలా చూపించింది. అంటే ఈశ్వరుడు ఎలా అనుకున్నాడు, తనలో ఉన్న ఈశ్వరుడు ఎలా అనుకున్నాడు, అది కంటి ముందు చూపించింది ఆమె. ఏమా? అందుకే ఆమె ప్రజయిష్ణు. ఆ రీతిగా ఆ తల్లిని ఏమంటారు? లక్ష్మి అని, జయలక్ష్మి అని మాటలతో అర్థం చేసుకోవాలి. అది గూడాగుల్ఫ నామం ఏంటంటే, ఇవాళ నామము 2 అయినాయమ్మా. గూడాగుల్ఫ అయింది, కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబదాన్విత చెప్తున్నాను. అందులో ప్రజయిష్ణు చెప్పాను. ఇప్పుడు ప్రజయిష్ణు అంటే అది. ఇప్పుడు అసలైన అర్థం కూడా మీకు తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడు కూర్మ పృష్ఠ ఎందుకు ఆమెని అంటే, తాబేరు వీపు వలె గుండ్రమైన మోకాళ్లతో అలరారున్నది అని సామాన్య అర్థం కదా. దానికి ఇప్పుడు చెప్తున్నాడు. అదేంటో ఇప్పుడు చెప్తాడు. ఇప్పుడు 5వ నామము రథ. ఉచ్చిరథ, కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రబధాన్విత. రా తీస్తున్నాడు, తా తీస్తున్నాడు. కూర్మలో రా, ఆఖరి అక్షరం థ. రథ అంటే ఏమిటి? ఈశ్వర సంకల్పములు సాఫల్యం చేయుటయందు ఆసక్తి గలది ఏమ్మా. కాబట్టి ఆమె రథ. ఈశ్వర సంకల్పమే జగత్ సృష్టి కాబట్టి సృష్టికర్త్రి అని అర్థం. మనం ఇక్కడ ఏంటంటే అనేకంలో మాయలో మనం ఏంటంటే రథ కాదు ఏమ్మా. మనం ఒకటే పని పెట్టుకుని జీవితంలో నిజంగా జ్ఞాని, యోగులు, అవధూతులు వీళ్ళందరూ రథాస్వరూపులు ఏమ్మా. రా అంటే అగ్ని, తా అంటే అమృతం. ఎప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు కూడా రహిస్తూ ఉంటారు. రా అంటే ఏంటి? అగ్ని, చితగ్ని. తా అంటే అమృతం. ఇదే పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆంజనేయ స్వామి రథ, ఆయన రామనామం తప్ప ఆయనకి ఇంకేమీ లేదు. ఆయనకి అదే అమృతం. అదనమాట అర్థం చేసుకోవాలి. రథ అంటే అది. అంతేగాని మంత్రశాస్త్ర ప్రకారంగా ఈ శ్రీ విద్య అర్థం చేసుకోవాలి. రథ అంటే ఈశ్వర సంకల్పము సాఫల్యం చేయటంలో ఆసక్తి గలది. మనం అంటే పక్క వాళ్ళవన్నీ పనులు నెత్తి మీద చేసుకుని పనులు చేసుకుంటాం. ఏమన్నా అంటే పక్క వాళ్ళకి కోసం నాకు పలానా చోటుకి వెళ్ళాను, రాత్రి అయిపోయింది. నీకెందుకు? నీ ఇంటి పనే నువ్వు సరిగా చేసుకోడు, పక్క వాళ్ళ పని నీకెందుకు? సో సామాన్యుడు రథ కాదు. ఆ తల్లి ఏమిటి? ఆమెకంటే ప్రత్యేకంగా ఇంకో భావం లేదు.
మనకంటూ ఒక ఉనికి లేదు. ఆయన్నే నేను, నేనే ఆయనగా బయటకు వచ్చాను. సో నేను రథ, ఆయన ఏమనుకుంటే అదే చేయటం కోసం కర్త్రి, సృష్టికర్త్రిని నేను, అంతే. ఇంకోటి ఉండదు నాకు. ఆయనకి ఎందుకమ్మా? పరాశూన్యంలో ఇంకేముంది అక్కడ? ఏమీ లేదు. ఆమె ఉల్లలిత, అటువైపు వెళ్ళిందంటే ఉల్లలిత అవుతుంది. అక్కడ మాట్లాడుకోవడానికి ఎవరున్నారు అక్కడ? ఆవిడ అన్నిటికంటే పైన కూర్చొని ఉంది. ఇంకా ఆవిడకి ఎందుకు ముచ్చట్లు? ఆవిడ చెప్పుకునే వాళ్ళే ఎక్కువ, కానీ ఆమె ఒకరికి చెప్పుకునేది లేదు అని అర్థం చేసుకోండి. రథ ఆవిడ. నా భర్త యొక్క సంకల్పం సాకారం చేసే సృష్టికర్తని అయ్యాను, అయిపోయింది. రథ అర్థమైందా? ఇంకెందుకు నాకు? అంతే కదా, అది రథ అంటే. ఎంత బాగా చెప్పారు. సో ఈశ్వర సంకల్పమే జగత్ సృష్టికర్త, సృష్టి కాబట్టి ఆమె సృష్టికర్త్రి అని అర్థం. ఇప్పుడు 6వ నామం చూడండి, అన్ని ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి, అన్ని ఒకదానికి ఒకటి పూలమాలలా ఉంటుంది. 6వ నామము పద. పద, పదములు కలది. పదములు కలది. ఏంటా పదములు? బోధ పాదుకలు, ఉపాస్య పాదుకలు, ఇలా నవ పాదుకలు ఉన్నాయి. పదములు. ఆమె 9 అడుగులు. 9 అడుగులు అంటే పరాశూన్యం నుంచి మూలాధారం వరకు, ఈ భూతాకాశం వరకు కూడా 9 అడుగులు. నవావరణ. నేను చెప్పాను కదా, బోధ గురువులు, మంత్ర గురువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆవిడ పదములు. అర్థమైందా? ఆ రూపంలో, గురు రూపంలో వచ్చి నీకు చెప్తోందని, బోధ గురువు రూపంలో వచ్చి నీకు చెప్పిందనమాట. మంత్రం ఇస్తే మంత్ర పాదములో నీకు మంత్ర ఉపదేశం చేసిందని. అందుకే గురువే అమ్మవారని, అమ్మవారి యొక్క స్వరూపమే గురువు. గురు బ్రహ్మం గురు విష్ణు అని అన్నారు కదా, అందుకే ఆమె పద. అంతేగాని వాడోడో నీకు చెప్పామంటారా నా గురించి అని? అంతే కదా, నాకు నేనే చెప్పుకోవాలి, ఇంకోటి చెప్పేది లేదు ఇంకా అని చెప్తున్నారు. ఇప్పుడు మన విషయం అంటే 10 మంది చెప్పుకుంటారు. అమ్మవారి విషయం చెప్పాలి అంటే ఆవిడే దిగొచ్చి చెప్పుకోవాలి. మాయలో, ఈ సృష్టిలో తానే ఒక గురు రూపంలో వచ్చి చెప్తుంది. ఒక మహావతార బాబాజీ, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళంతా కూడా పదములు, అమ్మవారి యొక్క పదములు. అంటే కాళిదాసు మరి ఎలా రాయగలిగారు చిద్గగన చంద్రిక? అవునా? ఆయన ఏమి రాశారో ప్రపంచం అంతా అదే నమ్ముతుంది. అవునా? అదే అవ్వాలి అమ్మవారు. ఇంకా అంటే ఆ గురువు మరి వీడు మామూలు సామాన్యంగా పుట్టేవాడు కాకుండా ఉండాలి. నేనే మళ్ళీ దిగాలి భూమి మీదకి. శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పాడు, నేనే దిగి చెప్పాలి, లేకపోతే ఎలా వాళ్ళకి? అందుకే గురువుకి అంత ప్రత్యేకమైన స్థానం, భగవత్ స్థానం అని. అవన్నీ ఇక్కడ చెప్పలేదు గురువు గారు. ఇప్పుడు అర్థమైంది కదమ్మా మీ అందరికీ? అదనమాట. అందుకే ఆ తల్లికి పద అంటే పదములు కలది. అంటే సృష్టికర్త. పద అంటే పదములు కలది, అంటే నాద పాదుకములు. నాదం నాద తను నిజం కదా, ఆవిడ ఇష్టం. 9 పాదముల్లో ఎక్కడన్నా అవుతుంది ఆమె గురువుగా. అవతారం తీసుకుంటుంది, కృష్ణుడిగా చక్కని భూతాకాశంలో వస్తుంది. ఆమె ఇష్టం. అవతారాలు ఇక్కడే కాదు, ఇంకా పై ఆకాశాల్లో కూడా ఎన్నో అవతారాలు ఉన్నాయి అమ్మవారివి అని పదములు. మనకి అవతారం అంటే ఇక్కడే కృష్ణుడే అనుకుంటున్నాం, అసలైన కృష్ణుడు ఇంకా ఉన్నారు గోలోకం. ఇప్పుడు లక్ష్మి, మహాలక్ష్మి లేరు. అవునా? నీకు తెలిసిన లక్ష్మి ఒకటే, కానీ అక్కడ చాలా 9 ఉన్నారు అక్కడ అని చెప్తున్నారు. ఆవిడ నాద పాదుకలు, బీజ పాదుకలు. ఆమె బీజములు. ఆ బీజం లేకపోతే నీకు అక్షరాలనే అంకురములు రావు, భాష ఉండదు, పదములు ఉండవు, భావాలు వ్యక్తపరచుకోలేవు. వైఖరిలో ఎలా మరి సృష్టి? అదే, అది బీజము. బీజం ఉంటే వృక్షము, వృక్షం ఉంటే పళ్ళు, సృష్టి. అమ్మా అది. సో బోధ పాదుకలు, ఉపాస్య పాదుకలు. ఉపాస్య పాదుకలు కూడా ఆమె కూర్చున్నది శివశక్తిగా. ఉపాస్య పాదుకలు అంటే ఒక దేవుడు. నేనే మీ అందరికీ నేను దేవుడుగా కూర్చుని ఉన్నాను. భగవతి, అల్లా, ఏ పేరన్నా చెప్పు, నీ ఊహకి లొంగే వరకు ఒక రూపం ఇస్తాను
అదే శ్రీచక్రము, అది పెట్టుకుని నువ్వు నన్ను చేరుకో, అలా ఉపాస్య పాదుకలుగా కూడా ఉంటాను నేను అని, గురువుగా ఉంటాను. 9 పాదుకలు 9 అడుగులు వేయటం, మన మన దగ్గరికి రావాలి. 9 అడుగులు అన్నమాట. ఈ 9 అడుగులు అమ్మవారి యొక్క పదములు, నాద పాదములు అని. ఈం శ్రీం హ్రీం అలా వస్తాయి, క్లీం అనుకుంటూ బీజములు. ఒక్కొక్క బీజం ఒక్కొక్క వృక్షాన్ని పుట్టిస్తోంది, ఒక్కొక్క లోకాన్ని సృష్టిస్తోంది. శ్రీం అన్నప్పుడు అక్కడ అవ్యక్తాకాశాల్లో మరి ఓం భూ ఓం భూవ ఓం శువ, ఇప్పుడు పై లోకాలు ఒక బీజంతో సృష్టించబడ్డాయి, మనది ఓంకారంతో సృష్టించబడింది. ఓంకారానికి మళ్ళీ హ్రీం అని పైకి వెళితే హ్రీం, అది ఓం అయిపోయింది, నువ్వు దాటిపోయావు. శరీరాన్ని దాటిపోయిన వాడికి ఓంతో పని ఏమిటి? వాడే హ్రీం, ఆకాశం అయ్యావు. ఆ రూపం వచ్చేసింది నీకు, దేవతా రూపం ఇచ్చింది అమ్మవారు. ఈ జీవ రూపం పోయింది, ఇంకెందుకు రా ఓంకారం హ్రీం నువ్వు. అర్థమైందా? అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ స్ట్రీమ్లోకి తీసుకెళ్తుంది. అట్లా ఆమె ఒక్కొక్క లోకం, అంత గొప్ప గొప్ప లోకాలు, 14 లోకాలు సృష్టించిందని. ఓం భూ ఓం భువ ఓం సో ఓం మహాల పైదాకా పరాశూన్యం వరకు ఉందని. ఆమె బీజపాదుకలు, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క బీజాన్ని ఉచ్చరిస్తారని. అమ్మా మరి నువ్వు కిందున్నావు కదా, పై బీజాలు నేను చేస్తాను స్వామి అన్నప్పుడు ఓంకారం పట్టుకోవాలి, నీకు అదే గురుపాదుకలు. వైఖరిలో నీకు ఏమిటి? అమ్మ పాదాలే నీకు శరణ్యం. ఓం అంగము అంగములు అన్నీ ఉన్నాయి కదా, ఓం అనే దాన్ని పట్టుకొని హ్రీం అనే దానికి నాదాంతము వేదాంతము అలా పైకి వెళ్ళిపోవాలి నువ్వు. ఇంకా అర్థమైందా? చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుందమ్మా. పైకి వెళ్తే ఓంకారం ఎందుకు? ఇంకా ఓంకారం దాటిపోయిన వాడికి హ్రీమే. హ్రీం మళ్ళీ అకార రకారాలు వెళ్ళిపోతాయి, ఇంకో లోకంలోకి వెళ్ళిపోతున్నావు, ఈ మన లోకం వచ్చేస్తుంటుంది. అలా నాదాన్ని పట్టుకుంటే వెళ్ళిపోతాం పైకి. 7 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ కనిపిస్తుంది, లిఫ్ట్ లో వెళ్తే అయిపోయింది. రెండో లిఫ్ట్ వచ్చినప్పుడు అది అయిపోయింది బీజం. 3 అలా ఎన్ని అంతస్తులు, అది నాదము. లిఫ్ట్ ఒక నాదము నీకు. అర్థమైంది? ఇప్పుడన్నా మీకు సింపుల్ గా అర్థమైందా? అది చెప్తున్నారు రహస్యం. మరి చివరిది ఏముంది? టాప్ ఫ్లోర్ లో ఏమీ లేవు. ఓంకారంలో ఆ ఊమా లేదు, శ్రీంకారంలో షా ప్లస్ రా లేదు, హ్రీంలో హా ప్లస్ రా లేదు, ఈంలో ఉత్తి ఈమే ఉంది. పద అంటే అదనమాట. ఇప్పుడు 7వ అమ్మవారి 7వ నామము, గుప్త నామము ప్రపద. ప్ర అంటే మొదట, పద మొదటి పద అంటే మొదటి పాదము అని. ఏమిటా ప్రపద అంటే? ప్రకృష్ట పదము, ప్రకృష్టమైన పదము అంటే బిందు మండల రూపిణి అని అర్థం. అమ్మా బిందు మండలమే ప్రపదము. నీ ప్రపదము ఏమిటి? నీ జీవితంలో నేను ఇది కావాలి, అది కావాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అమెరికాలో సెటిల్ కావాలి, ఒక గురువును పట్టుకొని ఓ మంత్రం పొందాలి, ఇవి కాదు ప్రపదము అంటే. పెళ్లి చేసుకోవాలి, పిల్లని కనాలి, అవన్నీ ప్రప్రదములు కావు. ఇవన్నీ నువ్వు చేసే కర్మలు, కర్మలు ప్రపదములు కావు. అమ్మా అమ్మ తలంపు వచ్చి నువ్వు ఏమిటో తెలుసుకుంటే నీకు ప్రపదము ఏంటంటే సత్కార్యములు, ధర్మ అర్థ కామ మోక్ష అనేది ప్రపదము అవుతుంది ఒక జీవుడికి. అంతే కదా? ధర్మముగా ఉండటం, అర్థవంతమైన జీవితం గడపటం, ధర్మ అర్థ కోరిక కామ, కోరికలు ఎలా ఉండాలి? ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే కోరిక, దాని ద్వారా నువ్వు మోక్షము. ఇది మనకి ఏమిటది? ప్రపద. మన వరకు అంతవరకు మనం చేస్తే చాలు, గొప్పే. ఇది చేయంగా మనం మాయలో ఉంటాం, అవునా? సో అమ్మవారు ఏంటంటే ప్రపద అంటే ఏంటంటే ఆమె ప్రకృష్ట పదము.
ఈ సర్వ సృష్టిలో అంటే బిందు మండల రూపిణి అని అర్థం. ఆమె ఎక్కడా ఉండదు. ప్రకృష్టమైన పదములోనే నీవు పట్టుకోగలుస్తావు అమ్మవారిని అని. అదే బిందు మండలము అని. అదే నువ్వు అవధవు, అదే నువ్వు కావటం. అది నువ్వు పెట్టుకోవాలి ధ్యానంలో. నిశ్చయముగా ఉండాలి ఎప్పుడు. ఏమన్నా కిందవి కావు. విష్ణులోకం అని, శివలోకం అని, ఆ లోకం ఈ లోకంలో నాకు సాయుధ్యం వస్తే చాలు అని ఇవి కావు. అసలైన వాళ్ళు యోగులు ఆ బిందువుని పెట్టుకుంటారు. ప్రప్రథము, ప్రప్రథమముగా ఎవరు వచ్చారండి అంటారు కదా. ప్రప్రథము, ప్రపదము బిందువు. ఎక్కడి నుంచి వచ్చానో అదే నాకు కావాలి. ఇంకెందుకు నాకు ఎన్ని ఇళ్ళను మారుతాను అద్దెలు కట్టుకుంటూ. ఒక ఇల్లు కొంటే అయిపోయింది కదా, ఇంకా జీవితాంతం అక్కడే అయిపోతుంది. అదని మీరు ఇక్కడ లోకంలో ఎలా అనుకుంటారో, ఆత్మని తెలుసుకున్న వాళ్ళు, శ్రీ విద్యను తెలుసుకునే వాళ్ళు ప్రపద అవుతారు. వాళ్ళు అదే పెట్టుకుంటారు. మనకి ఎందుకు ఇవన్నీ? పుట్టాము, ఈ వస్తువులతో కొంతకాలం కర్మ ఉంది కాబట్టి వస్తువులు నా చుట్టూ చేరాయి. అవునా? ఉన్నంత వరకు ఉంటాయి. వస్తువులు అంటే మనుషులు కూడా, బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ కూడా నీ చైతన్యం ఉన్నంత వరకే ఉంటాయి. నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బెల్లం ఉన్న చోట ఈగలన్నీ వస్తాయి. నువ్వు మనిషిగా పుట్టావు అంటే బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అభిమానాలు, ఆకర్షణలు, వికర్షణలు ఇవన్నీ ఉంటాయి. అనుభవించాలి, తప్పదు. ఏమ్మా, స్ట్రీట్ల మీద ఈగలు వాళ్తూ ఉంటాయి. చేత్తో మరి విసురుకుంటున్నాంగా, తింటున్నాం కదా. జీవితం కూడా అంతే. వాడు తిట్టాడు, వీడు తిట్టాడు, వీడు నన్ను ప్రాణం తీసేస్తున్నాడు అంటే ఎలా? వాడిని ఇంకోటి ప్రాణం తీస్తుంటాడు. తాడదన్నేవాడు తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు. అర్థమైందా? వాడు బాధలు వాడికి ఉన్నాయి. వాడి మీద చూపించుకోలేక నీ మీద చూపిస్తాడు. అంతే కదా. బలవంతుడికి అల్పుడే. అంతే కదా. అమెరికాకి ఏముంది? పెద్ద పెద్ద దేశాలు చిన్న చిన్న దేశాల మీద పడుతుంటాయి ఆధిపత్యం, పోరు. అలా ఏంటంటే ప్రపద అంటే ప్రకృష్టమైన పద. ఆ తల్లిదే, ఆ బిందువే ప్రప్రద. అందరికీ, సర్వ సృష్టికి అని. ఆవిడికే కాదు, అందరికీ కూడా. అందరికీ కూడా అదే ప్రప్రద. అది తెలుసుకొని కలిసే వాళ్ళందరూ అదృష్టవంతులు. తెలియకుండా అమ్మవారి యొక్క అనేకము అనే మాయ ఏదైతే వచ్చిందో, అందుకే ఏమన్నారు? నీలో నీవుగా ఉండు. అప్పుడు ఈ భావాలన్నీ తీసేసే. లయము అంటే ఏంటి? లయ అంటే ఏంటి? అవునా? నీవు లేని సృష్టి, నువ్వు అనేవాడివి లేవు. అదే కదా లయం. అయిపోయిందిగా. సో అది ప్రపద, అది లయాస్థానము. బిందువు లయాస్థానము. ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు లయం పొందాల్సిందే. ఎప్పుడు ఇంకా తిరుగుతూ ఉండవుగా భూమి మీద. మహాప్రళయంలో అన్నా నువ్వు అక్కడికి వెళ్ళక తప్పదు. కానీ ఈ నరక బాధలు పడాలి. ఈ జన్మలు ఎత్తుతూ ఉండాలి సృష్టి ఉన్నంత వరకు. దీన్ని ఈ జన్మలోనే ఆఖరి జన్మ. అందుకే శ్రీ విద్య ఆఖరి జన్మ. తెలుసుకున్న వాడికి అది ఆఖరి జన్మ. దీన్ని చక్కగా వీడు సాధన చేసి ఆ ప్రపదలో వాడు లయం పొందుతాడు. అమ్మ అనుగ్రహానికి పాత్రుడు అవుతాడు. అది ప్రపద. ఇంకేమీ కావు వాడికి. నాకెందుకమ్మా శరీరంతో వచ్చే ధ్యేయాలు, శరీరంతో వచ్చే కోరికలు? నాకు ప్రపద కాదు. పిల్లలు పుట్టారు అంటే పిల్లల్ని మనం కన్నాం, అంతేగాని వాడి యొక్క విధి రాతని కనలేదుగా నువ్వు. నీ కొడుకు దొంగ అవుతాడు, దొర అవుతాడు. నువ్వు కన్నావా ఏంటి? అనుకుంటూ కన్నావా ఏంటి నా కొడుకులందరూ రాజులు కావాలని? విధి రాత ఎలా ఉంటుందో చెప్పలేము. ఎక్కడో గుడిసెలో, ఎక్కడో పల్లెటూరులో ఒక మహానుభావుడు పుడతాడు. ఆ తల్లికి 4 సంతానమో 10 మంది సంతానమో, అందులో ఒకడు వస్తాడు బయటికి, ఆనందగన్ లాంటి వాడు. అవునా? ఎక్కడో మూల కుగ్రామంలో పుట్టారు వాళ్ళు. ఎందరు మహానుభావులందరూ అటువంటి ఇళ్లలోనే పుడతారు. చూడండి, గొప్ప ఇళ్ళలో పుట్టరు వాళ్ళు. అర్థమైందా? ఇదే రహస్యం. వాళ్ళు అక్కడి నుంచి జ్యోతిగా బయటకు వస్తారు. లోకమంతా జ్యోతితో నింపుతారు. ఏమ్మా, మనం వచ్చామంటే ఆ వెలుతురునంతా ఆర్పడానికి వస్తాం మనం. అంతేగా. ఎవడో ముగ్గేస్తే
తొక్కుకుంటూ వస్తుంటారు. పాపం ఆ పిల్లకి ఎంత కష్టంగా ఉంటుంది తొక్కితే, అవునా? అట్లా వస్తారు. కొందరు తెలియగల వాళ్ళు పక్క నుంచి వస్తారు, అవునా? ఇట్లా ఏంటంటేనన్నా ప్రపద అంటే అది ఏమ్మా. 8వ గుప్తనామము కూర్మ పృష్ఠ. కూర్మ పృష్ఠ. కూర్మము అంటే తాబేలును మీరు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ నామం చాలా జాగ్రత్తగా వినండి అన్న. అర్చన దగ్గర నుంచి జయశ్రీ వరకు జాగ్రత్తగా వినండి. అంటే మధ్యలో అందరూ వీళ్ళిద్దరు ఇప్పుడు మీరే కదా. సో సో ఇది జాగ్రత్తగా వినండి. కూర్మ పృష్ఠ అంటే ఏంటో చెప్తున్నారు. మూలాధార స్వప్పిత కుండలిని కూర్మ పృష్ఠ అంటారు. స్వపిత కుండలిని మూలాధారంలో ఉన్న అమ్మవారు 3.5 చుట్టలు చుట్టుకొని తల పైకి ఎత్తి ఉంటుంది. అది వైఖరి స్థానము అంటారు. ఈ 3.5 చుట్టలు కూడా పరా పశ్యంతి మధ్యమ వైఖరి తల ఎత్తి ఉండటం. అదే మన యొక్క సృష్టి, మానవ సృష్టి. అందుకే కొద్దిగా జాగ్రత్తలో ఉంటాం. మనకు ఒక ప్రేమ, అభిమానం, జాలి అనేది ఉంటుంది. కింద సృష్టిలు ఉన్నాయే, మొక్కలు, చెట్లు, చేమలు, ఇవన్నిటికీ కూడా, జంతువులు, దీనన్నిటికీ కూడా ఈ మనసు ఇవి ఉండవు. కన్నీళ్లు, బంధాలు ఇవన్నీ ఉండవు. కొద్దిగా మనం ఏంటంటే బుద్ధి ఉందిగా, జాగ్రత్తలో ఉన్నాగా, ఒక మనసు పడేసింది అమ్మవారు. అంటే హయ్యెస్ట్ ఎవల్యూషన్ అని అర్థమైందా? అందుకే మనం కూడా తిడుతుంటాం, పోరా అదా కుక్క జన్మ రానిది అని అంటుంటామే. ఇదే నీకు బంధాలు బాంధవ్యాలు అంటే ఏంటి? నువ్వు జాగ్రత్త అవస్థలో లేవురా. నీకు ఒక కొండలేని ఆ 2వ చుట్టలో ఏదైతే ఉందో, చుట్ట అంటే ఏంటంటే సృష్టి అంతా కూడా, ఈ జంతువు యొక్క ప్రపంచం అంతా, జంతుజాలం అంతా ఒక చుట్ట, మొక్కలు ఇవన్నీ కూడా ఒక చుట్ట, 3వ చుట్ట మనం. అది ఎలా ఉంది? కాన్షియస్ రెడీగా ఉంది పైకి వెళ్ళిపోవడానికి. అందుకే మానవ జన్మ అంత ఉత్తమమైనది అని, పుట్టడం అంత గొప్ప. అంత తొందరగా అమ్మవారు ఇవ్వదు మానవ జన్మ. ఏదో ఎక్కడో కింద జన్మల్లోనే ఉండాలి, కింద చుట్టల్లోనే పుట్టడం పోవటం. ఇప్పుడన్నా అర్థమైందా? అది సోప్పితగా ఉంది అంటే జాగ్రత్త అనేది ఇలా పడగ విప్పి ఇలా పడుకొని ఉంది అని. దాన్ని గనక నువ్వు జాగృతం చేసేవు అంటే అది తుర్యం వైపు వెళ్తుంది. ఇదే నేను ఇక్కడున్నాను ఏంటని. అర్థమైందా? మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చూడండి, చూస్తూ 10 అయిపోతుంది. అయ్యో 10 అయిపోయిందండి. అదే తుర్యం వైపు వెళ్ళటం అంటే. లేదంటే అలా మాయలోనే, మాటల్లోనే మీరు పడిపోతారు. చాలా జాగ్రత్తగా చెప్పాలి. జాగ్రత్త తుర్యాకి ఎలా ఉంటుందో అనేది. మీకు ఒకసారి సమయం అనేది తెలియదు. పడుకున్నారనుకోండి, పొద్దున 10 అయిపోతుంది. అయ్యో 10 అయిపోయింది, అయ్యో ఆఫీస్ కూడా లేట్ అయిపోయింది, ఏమో నిద్ర పట్టేసింది. లేచినప్పుడు తుర్య ఇంకా పైకి ఇంకా బయలుదేరుతుంది. అది ఇంకా నేను ఇక్కడ ఏంటి పడున్నాను. ఇప్పుడు మీరు కూడా ఏంటంటే, ఏంటి నేను మనిషిగా ఇక్కడ ఉన్నానేంటి? నేను ఎప్పుడో బిందువు నుంచి మొదలు పెట్టాను కదా, నేను ఇక్కడ ఇంకా పడుకుని ఉన్నానేంటి ఇక్కడ? అదే మాయ. కళ్ళు తెరిచామనుకోండి, తుర్యం పైన చూసామనుకోండి, అయ్యో ఇదంతా మాయా, ఇది కాదు, నేను ఉండవలసిన స్థానం ఇది కాదు, నాది బిందువు అని చెప్పి అప్పుడు అది జాగృతం అవుతుంది. అంటే అది యోగా ద్వారా ఇవన్నీ ఉన్నాయమ్మా, అవి నేను టచ్ చేయట్లేదు. అంటే మామూలు కథలా చెప్తున్నాను. అప్పుడు అది తెలుసుకుంది అనుకో, అది తుర్యం వైపు పరిగెత్తుతుంది, నాది ఇది కాదు అని. నేనేంటి మానవుడిని ఏంటని. నేను మానవుడినే కాదు, ఇదంతా సృష్టి నుంచి నాకు పొరలుగా చుట్టుకుంది. ఈ పొరల్ని వదిలించుకోవటం, దేహభ్రాంతిని, ఆత్మలోకి వెళ్తాం. ఆత్మ మెయిన్. దానికి అనవసరంగా గుడ్డలన్నీ చుట్టాం, ప్యాకింగ్ చేస్తాం, అన్బాక్సింగ్ అంటారు. అన్ప్యాకింగ్ చేస్తే లోపల వస్తువు బయటకు వస్తుంది. మూసేస్తే ఏం తెలుస్తుంది లోపల ఏముందో? అవునా? అది చెప్తున్నాడు. మూలాధార స్వప్పిత కుండలిని కూర్మ పృష్ఠ అంటారు. స్వయంభూ తేజోలింగము కూర్మ పృష్ఠము వలె పైన గుండ్రముగా ఉంటుంది.
ఉమ్? స్వయంభూ తేజోలింగము కూర్మ పృష్ఠ వలె స్వయంభూ తేజోలింగము ఉంటుంది అక్కడ. ఏమ్మా, అది నేను ప్రజ్ఞా విలాసంలో చెప్తా. ఆ లింగాన్ని చుట్టుకొని ఉంటుంది. అదే శివుడు, శివాశక్తి అంటే. అది ఆ శివలింగం ఎలా ఉంది? ఇగో కూర్మ వీపు వలె ఉంది, దాని చుట్టుకొని ఉంటుందని. కూర్మ కృష్ణ అంటే అది. కూర్మ పృష్ఠము వలె పైన గుండ్రముగా ఉంటుంది. కైలాస ప్రస్తార శ్రీచక్రం పైన తాబేలు మూపు వలె. శ్రీచక్ర ప్రస్తార శ్రీచక్రం పైన తాబేలు మూపు వలె శివలింగము ఉంటుంది. దానిపైన ఈమె తల పెట్టుకుని పైనుండి వచ్చే సుధా సారాన్ని ఆస్వాదిస్తూ పడి ఉంటుంది. అంటే పైనుంచి వచ్చే అమృతాన్ని తీసుకుంటూ, అంటే ప్రాణాన్ని తీసుకుంటూ, అమృతాన్ని తీసుకుంటూ ఆ లింగము చుట్టుకొని దాని మీద తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. శివలింగాల్లో చూస్తారుగా పాము చుట్టుకొని ఎలా ఉంటుంది అలా. అంటే ఒకటి ఈశ్వరము, ఒకటి చైతన్యము, ఒకడు సూర్యుడు, ఒకడు సూర్య కిరణము. అర్థమైందా? ఇది రహస్యం. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మవారు? కింద ఉన్న అన్ని కళలన్నింటినీ కూడా పైకి తీసుకెళ్ళిపోవాలి. అంటే సూర్యుడు ఏం చేస్తున్నాడు మరి? ఆయన సూర్యుడు ఈ కిరణాలన్నీ కూడా చైతన్యం అంతా అమ్మవారు పైకి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీ యొక్క ఇక్కడ ఉన్న మూలాధార స్వాధిష్టానం అంతా శ్మశానాలు అయిపోతూ ఉంటాయి. ఫ్లాట్ ఉంది, లైట్లన్నీ ఆర్పిస్తే ఆ రూమ్ కనిపించదు. ఇంకో రూమ్, మీరు ఊరికి వెళ్తున్నప్పుడు అన్ని లైట్లు ఎలా ఆర్పేస్తారు? అంతా చీకటి అయిపోతుంది. లైట్ వేసినప్పుడు చైతన్యం. గది అంటున్నాం, లైట్ ఆర్పేసిన తర్వాత శ్మశానం అండి, ఏం కనిపించట్లేదు. ఒకసారి మన ఇంట్లోనే మనమే తిరగలేము, లేచాము అంటే ఏదో గోడ తగులుతుంది. అక్కడ ఒక రూమ్ ఉందని కూడా విషయం నాకు తెలియదు. అది చెప్తున్నారు ఇక్కడ. శరీరంలో ఉంటే నువ్వు అది కాదు ఇది అని, నువ్వు కాంతివి, కాంతిగానే పైకి వెళ్ళు అని. కూర్మ పృష్ఠ అంటే ఆమె ఎలా ఉన్నదో ఈ సృష్టిలో అది మీకు చూపిస్తున్నాడు. ఇదంతా ప్రజ్ఞా విలాసంలో మీకు ఇదంతా క్లారిటీగా నేను మీకు మూలాధారం గురించి చెప్తాను. ఎలా జబ్బులు ఎలా వస్తాయి, ఆ చక్రం సరిగా పనిచేయకపోతే, అక్కడ లమ్ అనే బీజంలో అక్కడ అమ్మవారు ఢాకిని అమ్మవారు ఎలా ఉంటుంది, ఆ యొక్క దళములు అంటే ఏమిటి, అక్కడ ఈ సృష్టి అనేది 3.5 చుట్టలుగా ఎలా ఉంది, అది వచ్చి ఈ శివలింగాన్ని ఎలా చుట్టుకొని ఉంది, చుట్టుకొని తల పెట్టుకొని ఎలా పడుకొని ఉంది, ప్రజ్ఞా విలాసంలో వస్తాయి. ఎందుకంటే అది ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఉబ్బెత్తుగా లేకపోతే దాన్ని చుట్టుకోవడానికి ఆధారం లేదు. అదే ఆధారం, అదే ఇది. సుధాసాగరాన్ని పడి గ్రోలుతూ ఉంటుందమ్మా, అలా పడి ఉంటుందని, అంటే మత్తుగా పడి ఉంటుందని. అది జాగృతం కావాలి. అర్థమైందా? అది నేను మీకు ప్రజ్ఞా విలాసంలో చెప్తానమ్మా. ఎందుకంటే అవన్నీ చాలా టైం పడుతుంది అన్న. నామాలు కదా ఇది. అది సంగతి. కాబట్టి కూర్మ పృష్ఠ పదము కలది అని అర్థము. అంతేగాని కాళ్ళ పైన ఒట్రువుగా ఉండేది అని చెప్పుకుంటే అది బహిర్యాగం వరకే పరిమితం. బహిర్యాగం ఇంకా లోపలికి వెళ్తుంటే అది మహాయాగం దాకా చెప్తున్నాడు. అంటే బహిర్యాగం వరకే పరిమితం. స్వయంభూ తేజ లింగోపరి ఉపరి భాగమున ఆమె కూర్మ పృష్ఠ, అదే
ఒక్క నిమిషం అన్న. లింగోపరి భాగం స్థిరము నుండి సంసార సదాశివ తేజో సుధా పానమత్తమై అయినది ఎవరు? ఆమె కూర్మ పృష్ఠ, అదే బ్రహ్మపుచ్చము. సహస్రారం పైన ఉన్న బ్రహ్మ శీర్షము లేదా బ్రహ్మ కచ్చమైతే మూలాధారంలో ఉన్నది బ్రహ్మపుచ్చము. బ్రహ్మపుచ్చంలో ఉన్నది కాబట్టి అమ్మవారు ఉపాస్య పాదుక అని గ్రహించుకోవాలి. ఉపాస్య దేవతా స్వరూపము బ్రహ్మపుచ్చములో ఉన్నది కాబట్టి శ్రీ పాదుకాం పూజయామి నమః అని మనం చేసే పూజ బహిర్యాగము. అర్థమైందమ్మా? అంటే పరా పశ్యంతి మధ్యమా వైఖరి. మహాయాగ ఇప్పుడు బహిర్యాగ, అంతర్యాగ, రఘుయాగ, మహాయాగ కదా. ఆమె పాదము కేవలం ఉపాస్య దేవతగా నీకు కనిపించేది ఇదొక్కటే. మూలాధారం ఉపాస్యం. ఉపాస్య దేవతా స్వరూపము బ్రహ్మపుచ్చములో ఉన్నది, ఉపాస్య రూపంలో ఉన్నది, లం బీజములో ఉన్నది. అంటే మూలాధారము అంటే ఏంటంటే సృష్టి రూపంలో ఉన్నది. ఉపాస్యంగా బొమ్మ పెట్టుకొని పూజ చేస్తున్నావు నువ్వు. ఇంకా లోపలికి వెళ్ళావంటే ఈ యంత్రము ఉండదు, మంత్రము ఉండదు, ఈ తంత్రము ఉండదని లోపలికి వెళ్ళిపోతే ఏం లేదు. ఇంకా కాళ్ళన్నీ లోపలికి తీసేసుకుంటుంది. అంటే లోపలికి వెళ్ళిపోతుందని అమ్మవారు. కాబట్టి శ్రీ పాదుకాం పూజయామి అన్నారు. ఇది అమ్మవారి యొక్క 4వ పాదుక. ఈ సృష్టి కదమ్మా, బహిర్యాగము సృష్టి చేసింది, నామరూప సృష్టి చేసింది. కాబట్టి ఇది 3వ కన్నా ఆజ్ఞా చక్రం వరకు కూడా సృష్టి ఉంది, నామరూప సృష్టి ఉంది. కాబట్టి ఇది పాదుక, అమ్మవారి యొక్క 4వ పాదుక. పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో ఇది యంత్ర మంత్ర తంత్రం అనే దాంతో ప్రతీకగా మనం చేసే పూజ. దేన్ని పట్టుకుని వెళ్ళాలి. సో అలా మనం శ్రీ పాదుకాం పూజయామి నమః అని మనం చేసే పూజ బహిర్యాగం. అలా చేసుకుంటాం. మణిపురం దగ్గర నాద పాదుకలు అవుతాయి. ఈమె స్థూలం నుంచి లోపల చెప్తున్నాడమ్మా. స్థూలంలోనేమో కుండలిని స్వరూపంగా స్వపితగా ఉంటుంది అన్నారు. అక్కడ మనం బహిర్పూజ చేసాం, శ్రీ పాదుకాం పూజయామి అనేసాం. అక్కడి నుంచి అమ్మవారిని ఏం చేస్తున్నాము? మంత్రం పట్టుకుని మణిపురం దగ్గరికి వచ్చి నాద పాదుకల్ని పట్టుకున్నాం. అందుకే అక్కడ క్రియాయోగంలో కూడా అక్కడి నుంచే మొదలు నాదం. ఓం అంటే నాభి దగ్గర చేయి పెట్టండి, అక్కడి నుంచే మీకు వస్తుంది శబ్దం. అక్కడ మొదలు, మూలాధారంలో కాదు. అక్కడ ఆమె నాద రూపం అవుతుంది అని. అందుకే క్రియాయోగం మేము మీకు ఇచ్చింది శ్వాస తీసుకొని కుంభకం చేయమని, ఎక్కడ మణిపురం దగ్గర చేయమని అంటారు గురువు గారు, కింద కాదు. ఓకే. ఈ గురు శ్రీపాదుక మూలంలో బహిర్యాగము, మణిపురంలో అంతర్యాగం మొదలవుతుంది. అదే కదా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. అదే ఆజ్ఞాచక్రానికి వచ్చేసరికి రఘుయాగం అవుతుంది, పైన మహాయాగం. అలానే వస్తున్నాను. బాగా చెప్పాను. సో మణిపురం దగ్గర నాద పాదుకలు అవుతాయి, ఆజ్ఞాచక్రం దగ్గర కాంతి పాదుకలు అవుతాయి. ఈ నాదం ఏమైపోయింది? కాంతి అయిపోయింది. నీ ఆత్మ కాంతి అయిపోయింది. దేవతా స్వరూపాన్ని వచ్చింది నీకు అని. అదే జీవన్ముక్త అనేది వచ్చిందని. ఇంకా జీవ లక్షణాలు ఉండవు. నీ నాదము కాంతి. కాంతి నాదము వేరు వేరు అని కాదు, రెండు ఒకటే. ఉన్మని దగ్గర ఏమవుతుంది? ఉన్మని చెప్పాను కదా, ఆజ్ఞ పైన ఉన్మని దగ్గర విదేహ పాదుకలు అంటారు, వైదేహి పాదుకలు అంటారు. విదేహ అంటే ఏంటి? దేహముతో కూడుకున్నది కాదు, విదేహ పాదుకలు అవుతుంది అమ్మవారు. సహస్రారం దగ్గర శివశక్తి పాదుకలు అవుతుంది. ఒకటి ఆడ ఒకటి మగ అన్నట్టు అర్ధనారీశ్వరం వల్ల. ఆ పైన మణిపాదుకలు అవుతుంది. రాజరాజేశ్వరి దగ్గర మణిపాదుకలు అవుతుంది. అంటే ఉపాస్యము, అనుపాస్యము, దృశ్యము, దృక్కై. ఇక్కడ ఉపాస్యం ఏమైంది? అనుపాస్యం అయిపోయింది. ఇంకెంతవరకు చేస్తావు ఉపాస్యం? 3వ కణ వరకు చేస్తావు. అక్కడి నుంచి అనుపాస్యము ఎంతవరకు చూస్తావు? వైదేహి స్థితి వరకు దృశ్యము ఉంటుంది. అక్కడ దృశ్యము దృక్ అయి, దృక్ అదృక్ అయి,
దృక్కు అదృక్ అయి అదృక్ దృగాతీతం అవుతుంది రాజరాజేశ్వరి దగ్గర. ఇంకా చూసేది చూడబడే వస్తువు అనేవి ఏమీ ఉండవు అని. ఇంతవరకు మనం అన్నీ చూస్తాం, అది కూడా పోతుంది రాజరాజేశ్వరి దగ్గర. అంటే అదృక్ దృగాతీతం అయిపోతుంది. అయి ఈ రీతిగా చివరికి లయంలోకి వెళ్ళడం. ఇది కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రబధాన్విత అంటే ఇలా అన్నమాట. ముందుకి రావటం అంటే ఏమి లేదు. కూర్మము అంటే ఏం చేస్తుంది, తల పైన పెట్టడం మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిపోవటం. అది చెప్తున్నారు సింపుల్ గా. అర్థమైందా? తాబేలు ఏం చేస్తుంది, మనిషి వస్తే తల లోపలికి తీసుకెళ్ళిపోతుంది. బహిర్యాగం, అంతర్యాగం, రఘుయాగం, మహాయాగం. దుక్ అదృష్ట ఇగో ఇదే చెప్తున్నాడు కదా, అదృక్ దృగాతీతము అంటే వైదేహీ స్థితి నుంచి ఇంకా సంస్కార కమలం వైపు నువ్వు వెళ్తున్నప్పుడు ఇంకా నీకు ఏవి ఈ భూమికి సంబంధించినవన్నీ కూడా ఆజ్ఞ పైన వరకు కూడా ఏవి ఉండవు. అంటే బుద్ధి ఇటువంటివన్నీ కూడా పనిచెయ్యవు. ఏమ్మా, మహావాక్యాలన్నీ కూడా దాటిపోయిన స్థితి.